Welcome to Lakshmi TV News. Today news updates. నాదర్గుల్ ప్రాంతంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. 613 సర్వే నెంబర్లో గల సుమారు 374 ఎకరాల భూమిలో దాదాపు 70 ఏండ్లుగా సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితుల వాదన ప్రకారం ప్రైవేట్ బౌన్సర్లతో కలిసి కబ్జాదారులు మమ్మల్ని హింసిస్తున్నారు, రౌడీలను పెట్టి మా ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. 70 సంవత్సరాలుగా ఈ భూములను సాగు చేస్తున్నాం, ఇప్పుడు మమ్మల్ని వెళ్లగొడితే మేము ఎలా బ్రతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన భూ బాధితులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నేను పొలంలోకి వెళ్తుంటే ఆ రేకులు నేను 37 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నా. అక్కడిని మా అత్తమామ అంతకన్నా ముందు చేస్తున్నారు. మా అత్తమామ చేసి ఒక 40 ఏళ్ళు చేయొచ్చు వాళ్ళు. నేను 37 సంవత్సరాల సంది నేను చేస్తున్నా. ఎవరో ఒక ఆయన వచ్చి మొత్తం దోసుకుంటుండు, అక్కడ భూములన్నీ దోసుకుంటుండు. మొత్తం 5-10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా అని చెప్తే మరి కొనుక్కున్నాడేమో అనుకున్నాం. నా పొలంలోకి నేను ఓనికే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేస్తే గేటు పెట్టొద్దని అడ్డం పోతే మా ఆయనను కొట్టిర్రు. వేరే బోన్సర్లను పెట్టి కొట్టిస్తారు, ఒత్తేస్తారు దెబ్బ కనిపించకుండా. నేను పోతుంటే కూడా ఫోటోలు తీస్తారు. అక్కడ 50,000 పెట్టి మేము కడీలు తీసుకొచ్చి అడవి పందులు మేయకుండా సేను మొత్తం తయారైనాక కూడా అడవి పందులు మేసాను. మేము అక్కడ కంచె వేసుకుంటే ఆ కంచె నైటే తీసేసిరు. ఎవరు తీయమన్నారు, ఇట్లా ఎందుకు చేసిరు, మాకు ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే సుధాకర్ తీయమన్నాడు. ఏ సుధాకర్ అంటే తిరుపతి సుధాకర్ అని చెప్తారు సార్. ఇట్లా చేస్తారు. నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి. అక్కడ గడ్డి పెట్టుకున్నా, పొద్దుగాల పోయినా గడ్డి కోసేసుకోవాలి. అక్కడ కూర అలుపుకొని రోజుకు 500-800 వస్తే నా జీవనాధారం నడుస్తుంది. అక్కడ నన్ను పొలం మీదకి నిలగొడితే నేనేం చేయాలి? వెళ్ళిపోండి, మీకు కూడా ఇస్తాం 10 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు. 5 లక్షలు పెడితే ఒక ప్లాట్ వస్తలేదు సార్, ఒక దావత్ కూడా అయితలేదు. వాళ్ళు ఇచ్చే పైసలు ఏమిటికైతే మాకు పైసలు వద్దు, మాకు భూమి కావాలి. మాకు భూమి మీదనే మా జీవనాధారం. కూరలు పోస్తా సార్, పచ్చ కూరలు పోస్తా. ఆవులు ఉన్నాయి, 10 ఆవులు ఉన్నాయి. గడ్డి పెట్టినా, ఇప్పుడు గడ్డి కూడా ఉంది. పోనీయకుండా 10 నిమిషాలు ఆగాలి సార్. గేట్లు పెట్టేసుకురు, లాక్ వేసుకుంటారు. చుట్టూ ఫెన్సింగ్ పెట్టిరు, పోనిస్తలేరు. మళ్ళీ ఎవరినన్నా కూలీలను పిలుచుకపోతే నువ్వు భూమి అమ్మవు కదా, నీ ఉంది కదా, నువ్వే రావద్దని వాళ్ళు నిలబడితే మొన్న 1.5 ఎకరాల పొలం నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా. వాళ్ళు నిలబొట్టేసిరు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళు వస్తలేరు. అట్లా ఫోటో తీస్తారు సార్, తీస్తారు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళు బోన్సర్లు రమ్మ మమ్మల్ని కొడతారు, మమ్మల్ని చంపితే మేము మా పిల్లలు ఆగమవుతారు.